హన్నా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మనకున్న సమస్యను బట్టి ఎప్పుడు దేవుని మందిరం మానేయకూడదు. చాలా చిన్న చిన్న కారణాలు మనం చూపించుకొని దేవుని మందిరాన్ని మానివేస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలో అర్థం చేసుకోలేకపోతున్నాం. అసలు ఎందుకు ఆదివారం ఆరాధనకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని కూడా చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుచేతే ప్రతి చిన్న సమస్య అది మనకు భూతత్వంలో చూసి, ప్రతి చిన్న ఆటంకం మనకు వస్తే దాన్ని భూతత్వంలో చూసి ఈరోజు వెళ్ళకపోతే ఏమి పర్వాలేదులే అనేటువంటి ఒక చులకన భావము దేవుని మందిరానికి వెళ్లకుండా కూడా మనము ఆగిపోతూ ఉన్నాం. అందుకే ఈరోజు సంఘాల్లో ప్రతి ఆదివారం ఎంతమంది విశ్వాసులు వస్తున్నారని అంటే అందరూ అటెండ్ అవ్వట్లేదు. ఒక విధిగా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అని ఒక క్రైస్తవుడికి నియమం ఉన్నప్పటికీ కూడా నాకు వీలుంటే వెళుతున్నాను, లేకపోతే లేదు. ఏదో సమస్య ఉంది ఏదో అని అనుకుంటున్నారు. లేకపోతే దేవుడు నా ప్రార్థన వినలేదులే, ఎందుకు వెళ్ళాలి అక్కడికి అని ఒక దేవుడి మీద అలిగేటువంటి వారుగా కూడా ఉంటున్నారు కొంతమంది. కానీ హన్నా విషయంలో మనం నేర్చుకోవాలి ఏంటంటే, ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వెళుతూ ఉంది.